హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. ప్రపంచమంతా ఎంతగానో వెయిట్ చేస్తున్న ట్రైలర్ రానే వచ్చింది. కాకపోతే కాస్త ముందు థియేటర్స్ లో మహానటి సినిమా తర్వాత నాగశ్వించేలా వర్క్ చేసి తీసిన ఫిల్మ్, ఇండియాలో ఉన్న అన్ని ఇండస్ట్రీకి సంబంధించిన భారీ క్యాష్ తో రియల్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కి పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ కి రెడీ అయిన ఫిల్మ్. మరి ఈ మూవీ ట్రైలర్ ఎలా ఉందో, ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయిందా లేదా, ట్రైలర్ లో ఉన్న డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి స్టాపీస్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ట్రైలర్ వచ్చేసి 3 minutes 3 seconds ఉంది. వెరీ బిగ్ ట్రైలర్, బట్ నాకైతే క్యారెక్టర్స్ మధ్య లాంగ్ డిస్కషన్స్ కానీ లెంతీ సీన్స్ కానీ ఏమనిపించలేదు. ట్రైలర్ ని ఆ స్టైల్లో కట్ చేశారు. అయినా కూడా ట్రైలర్ 3 minutes దాటిందంటేనే చెప్పొచ్చు. ఎన్ని షాట్స్ పెట్టారో ప్రతి షాట్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. ఆల్మోస్ట్ అన్ని రోల్స్ కి సంబంధించిన లుక్స్ అండ్ క్యారెక్టర్స్ ని రివీల్ చేశారు. అమితాబ్ బచ్చన్, ప్రభాస్ అండ్ దీపికా పదుకొన్ లుక్స్ ని ఇప్పటికే మనం చూసినా. ఇప్పటివరకు రివీల్ చేయని చాలా క్యారెక్టర్స్, బ్రహ్మానందం గారు, శోభన గారు, దిశ పటాని అండ్ ఇలా చాలా క్యారెక్టర్స్ ని రివీల్ చేశారు. అండ్ ట్రైలర్ ఎలా ఉంది అంటే హానెస్ట్లీ ఇప్పటివరకు వదిలిన కంటెంట్ కి ఎక్స్టెన్షన్ లా ఇంకాస్త ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసిందే తప్ప డిసప్పాయింట్ అయితే చేయలేదు. సినిమా ఎలాంటి వరల్డ్ లో ఉండబోతుందో ఆల్రెడీ మనం చూసాం. దాన్ని ఇంకాస్త క్లియర్ గా యానిమేటెడ్ సిరీస్ లో చూపించారు. బుజ్జి బైరవ సిరీస్ లో ఏదైతే చూసామో ఆ ఉండాల్సిన మ్యాటర్ అయితే ఉంది. ఈ ట్రైలర్ చూసాక మనకి అర్థమయ్యేది ఏంటంటే ఈ వరల్డ్ లో చివరి నగరం కాశీ అని చెప్పారు. వరల్డ్ మొత్తం అంతమయ్యే టైం, మనిషి బ్రతకడానికి బేసిక్ నీడ్స్ కూడా లేని వరల్డ్. ఈ షార్ట్ చూస్తే వెల్కమ్ టు ద న్యూ వరల్డ్ అని కనిపిస్తుంది. యూనిట్స్ ఉంటేనే మనిషి జీవితం, ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ కాలం. అయితే మూవీకి మెయిన్ కాన్ఫ్లిక్ట్ వచ్చేసి ఈ కాంప్లెక్స్. ఇందులో మనిషికి కావాల్సిన బేసిక్ నీడ్స్ వాటర్, ఆక్సిజన్ వంటివి చాలా ఉన్నాయి. అయితే ఇందులో ఎంటర్ అవ్వాలంటే ఎవరి దగ్గరైనా 1 million యూనిట్స్ ఉండాల్సిందే. దీన్ని ట్రైలర్ లో కూడా ఎస్టాబ్లిష్ చేశారు. అయితే బాంటీస్ ని పట్టుకునే భైరవ క్యారెక్టర్ యానిమేషన్ సిరీస్ లో ఎంత ఫన్నీగా అయితే ఉందో మూవీలో కూడా అలానే ఉండబోతుంది. పచ్చిగా చెప్పాలంటే మూవీలో ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ అంటేనే భైరవ. అయితే ఫన్నీగా చూపిస్తూనే స్ట్రాంగ్ గా కూడా చూపించారు. తనకి దొరికేవన్నీ చిన్న చితక కేసులే. బట్ ఈ షాట్ చూస్తే బుజ్జి భైరవకి ఒక బౌంటీ కేసు ని చూపిస్తుంది. పట్టుకుంటే 1 million యూనిట్స్ వస్తాయి. చాలా పెద్ద కేస్. ఈ బౌంటీని పట్టుకుంటే భైరవ లైఫ్ టైం గోల్ ఆ కాంప్లెక్స్ లో కూడా వెళ్తాడు. మూవీ కూడా మెయిన్ కాన్ఫ్లిక్ట్ లోకి ఇక్కడి నుంచి ఎంటర్ అవుతుందని క్లియర్ గా తెలుస్తుంది. అయితే ఆ బాంటీ దీపికా పదుకొన, అమితాబ్ బచ్చన్ లేక కమల్ హాసన్ అనేది మూవీ చూస్తే తప్ప అర్థం కాదు. ఈ అశ్వత్థామ, దీపికలు ఒకే ప్రపంచానికి చెందినవారు. ఇంకా ఊపిరి తీసుకుని ప్రాణం కోసం వీళ్ళు ఎదురు చూస్తూ ప్రాణాలు వదిలేస్తున్నారు. కమల్ క్యారెక్టర్ మరో ప్రపంచం వస్తుందని చెప్తున్నాడు. అసలు వీళ్ళంతా చెప్పేది కలికి కోసమా? కలియుగంలో ఆఖరిగా మిగిలే ప్రపంచం ఏంటి? ప్రపంచంలో ఆ కాంప్లెక్స్ ఒకటే ఎందుకు లగ్జరీగా ఉంది? అసలు బుజ్జి బ్యాక్ స్టోరీ ఏంటి? ఈ అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలియాలంటే 27th వరకు వెయిట్ చేయక తప్పదు. ఇక ట్రైలర్ లో బ్రహ్మానందం గారి క్యారెక్టర్ చూడడం బాగా అనిపించింది. బుజ్జి, ప్రభాస్ లో సీన్స్ ని పెద్దగా పెట్టలేదు. ట్రైలర్ లో భైరవ కంటే అశ్వత్థామ డామినేషన్ ఎక్కువగా కనిపించింది. ట్రైలర్ లో భైరవ క్యారెక్టర్ చెప్పే ఈ డైలాగ్, రికార్డ్స్ చూసుకో, ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. ఫ్యాన్స్ కోసం ప్రభాస్ చెప్తున్నట్టే అనిపించింది. ఇంకా సినిమాలో చాలా క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి. మరి అసలు మూవీ అంటే ఎంతో ఏసీని ఎండ్ కార్డ్ లో పెట్టి పార్ట్ 2 కోసం వదులుతారో, ఒక్కో క్యారెక్టర్ స్క్రీన్ స్పేస్ ఎంతసేపు ఉంటుందో. ఓవరాల్ గా ట్రైలర్ అయితే డిసప్పాయింట్ చేయలేదు. ఆ యానిమేటెడ్ సిరీస్ లో మిగిలిన 2 episodes ని వదిలేస్తే ఐపీకిచ్చుకుని 27th థియేటర్స్ లో రచ్చ చేస్తాం. ఈగలీ వెయిటింగ్ టు వాచ్. సో గైస్, దట్స్ ద వీడియో. ఇది కలికి ట్రైలర్ పై మా ఫస్ట్ ఇంప్రెషన్. మీకు ట్రైలర్ ఎలా అనిపించిందో, ఏ షాట్ బాగా నచ్చిందో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ట్రైలర్ 24 hours రిపోర్ట్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.